ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండయందలి మొట్టమొదటి సర్గయందలి గల 210 శ్లోకములలో 4వ భాగంగా 157వ శ్లోకం నుంచి 210వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, హనుమంతుడు సముద్రమును లంఘించుట, మైనాకుడు అతనిని గౌరవించుట, సురసను హనుమంతుడు ఓడించుట, సింహికను వధించుట, దక్షిణ తటము చేరి అచట లంక శోభను చూచుట అనే కథగా విందాం. ఇచ్ఛానుసారంగా రూపం ధరించే శక్తిగల ఆ సురస హనుమంతుని మాటలు విని, నన్నెవ్వరూ అతిక్రమించి పోజాలరు, ఇది నాకున్న వరం అని పలికింది. నాగమాత అయిన సురస హనుమంతునికి ఎంత బలం ఉందో తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో వెళ్ళిపోతున్న అతన్ని చూసి ఈ విధంగా పలికింది. ఓ వానర శ్రేష్ఠుడా, నా నోటిలో ప్రవేశించిన పిదపననే నీవు వెళ్ళవలసి ఉంది. ఇది నాకు పూర్వం బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం అని పలుకుతూ ఆమె తొందరగా విశాలమైన నోరు తెరచి హనుమంతుని ఎదుట నిలిచింది. సురస మాటలు విన్న హనుమంతుడి కోపంతో, నువ్వు ఎంత పెద్దగా నీ నోరు చాపెదవో చాపు, నన్నెట్లు సహించదవో చూస్తాను అని పలికి కోపించిన వాడై 10 యోజనముల పొడవు 10 యోజనముల వైశాల్యం ఉండేటట్లు దేహాన్ని పెంచాడు. 10 యోజనముల పొడవుగా మేఘము వలె ఉన్న ఆ హనుమంతుని చూసి సురస కూడా తన నోరును 20 యోజనముల పొడవయ్యేటట్లు పెంచింది. పిమ్మట హనుమంతుడు కుపితుడై 30 యోజనముల పొడవయ్యాడు. సురస తన నోరును 40 యోజనాల ఎత్తు పెంచింది. వీరుడైన ఆ హనుమంతుడు 50 యోజనముల ఎత్తు పెరిగాడు. సురస తన ముఖాన్ని 60 యోజనముల పొడవు పెంచింది. వీరుడైన హనుమంతుడు కూడా 70 యోజనముల పొడవయ్యాడు. సురస తన నోరు 80 యోజనముల పొడవు ఉండేటట్లు చేయగా పర్వతాకారుడైన హనుమంతుడు 90 యోజనముల ఎత్తు పెరిగాడు. మహాబుద్ధిశాలి అయిన హనుమంతుడు దీర్ఘమైన జిహ్వగల, చాలా భయంకరంగా ఉన్న, నరకంతో సమానమైన సురస చాపిన నోరు చూసి తన దేహమును చాలా చిన్నిది చేసి బొటనవేలు వంటి పరిమాణం కలవాడై మహావేగంతో ఆమె నోటిలోకి ప్రవేశించి మరల బయటికి వచ్చి ఆకాశమునందు నిలిచి, దక్ష ప్రజాపతి కుమార్తెవైన ఓ సురస, నీ నోటిలోకి ప్రవేశించాను కదా, నీకు నమస్కారం. ఇంకా సీత ఉన్న చోటికి వెళ్తాను. నీ వరం కూడా సత్యమైంది కదా అని పలికాడు. రాహు ముఖం నుంచి చంద్రుడి వలె తన నోటి నుండి బయటికి వచ్చిన ఆ హనుమంతుని చూసి ఆ సురస తన రూపాన్ని ధరించి, సౌమ్యుడైన ఓ వానర శ్రేష్ఠుడా, కార్యసిద్ధికి సుఖంగా వెళ్ళు, సీతను మహాత్ముడైన శ్రీరామునితో చేర్చుము అని పలికింది. హనుమంతుడు చేసిన ఇతరులెవ్వరూ చెయ్యజాలని ఈ 3వ పనిని చూసి అందరూ కూడా చాలా బాగుంది అని ప్రశంసించారు. గరుత్మంతునితో సమానమైన వేగం గల ఆ హనుమంతుడు ఎవ్వరునూ ఎదిరింప శక్యం కాని వరుణ నివాసమైన సముద్రాన్ని సమీపించి ఆకాశ మార్గమునందు గరుత్మంతుని వలె ఎగురుతూ ప్రయాణం చేశాడు. ఆ ఆకాశమునందు మేఘములు, పక్షులు, కైసికాచార్యులు, ఐరావతము సంచరిస్తున్నాయి. సింహములు, ఏనుగులు, పెద్ద పులులు, పక్షులు, సర్పములు లాగగా నిర్మలమైన ఎన్నో విమానాలు మహావేగంతో సంచరిస్తున్నాయి. లేదా సింహాజ్యాకారములలో ఉన్న అనేక విమానాలు సంచరించడం చేత చూడముచ్చటగా ఉంది. అక్కడక్కడ అగ్నిపిండములు ఢీకొని పిడుగుల వంటి ధ్వనిని కలిగిస్తున్నాయి. పుణ్యకర్మలు ఆచరించి స్వర్గం జయించిన ఎందరో మహాభాగ్యవంతులను ఆయా ప్రదేశములకు మోసుకుపోతూ అగ్ని కనబడింది. చంద్రుడు, సూర్యుడు, ఇతర గ్రహములు, అశ్విన్యాది నక్షత్రములు, తారాగణములు అందంగా ప్రకాశిస్తున్నాయి. అది అక్కడక్కడ మహర్షి గణములతోనూ, గంధర్వులతోనూ, నాగులతోనూ, యక్షులతోనూ నిండి ఉంది. కొన్ని చోట్ల నిర్జనంగా ఉంది. అతి నిర్మలమైన ఆ ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నది. విశ్వావసువు అనే గంధర్వరాజు అక్కడే నివసిస్తున్నాడు. మంగళప్రదము, సూర్యచంద్రుల గమన మార్గము అయిన ఆకాశమునందు దేవేంద్రుని గజాలు సంచరిస్తున్నాయి. వీరులు, ఉత్తములు అయిన విద్యాధరులు అక్కడ అధికంగా విహరిస్తున్నారు. ఆ ఆకాశం జీవలోకం పైభాగమున అందంగా ఉండడానికై బ్రహ్మదేవుడు కట్టిన వితానము చాందినీ వలె ఉన్నది. హనుమంతుడు దీర్ఘమైన రెక్కలు గల మహాపర్వతం వలె ఎట్టి ఆధారం లేని ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ చాలా ఎత్తుగా ఎగరడం చేత అన్ని ప్రదేశముల నుండి
కనబడుతున్నాడు. స్వేచ్ఛానుసారంగా రూపములను ధరించగలిగిన సింహిక అనే ఒక రాక్షసి ఆకాశ మార్గాన్ని వెళ్తున్న హనుమంతుని చూసి దేహాన్ని పెంచుతూ ఈ విధంగా ఆలోచించింది. ఇంతకాలానికి ఇంత పెద్ద జంతువేదో నాకు దక్కింది. చాలా కాలం తర్వాత నేను మంచి భోజనం చేస్తాను. ఆ రాక్షసి ఈ విధంగా ఆలోచించి హనుమంతుని నీడను ఆకర్షించింది. ఈ విధంగా నీడ ఆకర్షింపబడినప్పుడు హనుమంతుడు మహాసముద్ర మధ్యమునందు ఎదురు గాలిచే ఓడ నడకవలే హఠాత్తుగా నా పరాక్రమం తగ్గిపోయిందేమిటి, నన్నెవరో ఈడ్చివేస్తున్నట్లున్నారే అనుకుంటూ అడ్డంగాను పైకి కిందకి చూస్తూ లవణ సముద్రమునందు లేచిన ఒక మహా జంతువును చూశాడు. హనుమంతుడు నోరు తెరచి ఉన్న ఆ జంతువును చూసి ఈ విధంగా ఆలోచించాడు. చూడడానికి ఆశ్చర్యకరము, నీడను ఆకర్షించే మహావీర్యము కలది అయిన సుగ్రీవుడు చెప్పిన ఆ జంతువు ఇదే, సందేహం లేదు అనుకుని బుద్ధిమంతుడైన హనుమంతుడు ఆమె సింహికయే అని యథార్థం తెలుసుకుని వర్షాకాలమునందు మేఘము వలె దేహం పెంచాడు. హనుమంతుని శరీరం పెరగడం చూసిన ఆ సింహిక పాతాళ మధ్యము వంటి తన నోరుని తెరిచింది. ఆమె మేఘ పంక్తి వలె గర్జిస్తూ హనుమంతుని వైపు పరిగెత్తింది. అప్పుడు బుద్ధిశాలి అయిన అతడు తన దేహమంత ప్రమాణంలో ఉన్న తెరవబడిన ఆమె నోటిని మర్మస్థానములను చూచాడు. వజ్రము వంటి దేహం గల ఆ మహాబలశాలి అయిన హనుమంతుడు తన శరీరం చాలా చిన్నదిగా చేసి తెరచిన ఆమె నోటిలో పడ్డాడు. పూర్ణిమయందు రాహువు చేత రింగివేయబడుచున్న పూర్ణ చంద్రుడి వలె హనుమంతుడు ఆమె నోటిలో మునిగిపోతుండగా సిద్ధులు చారణులు చూశారు. పిమ్మట హనుమంతుడు వాడి అయిన గోళ్లతో ఆమె శరీరంలో ఉన్న గుండె మొదలైన మర్మస్థానములను పెకిలించి వేసి మనోవేగంతో సమానమైన వేగంతో పైకి వచ్చాడు. హనుమంతుడు తగు ఉపాయం ఆలోచించి ధైర్యంతోనూ నేర్పుతోనూ ఆ సింహికను సంహరించి మరల వేగంతో పెరిగాడు. హనుమంతుడు హృదయమును త్రుంచివేయగా ఆ సింహిక మరణించి కింద పడిపోయింది. హనుమంతుడు శీఘ్రంగా చంపివేసిన ఆ సింహికను చూసి ఆకాశమునందు సంచరిస్తూ సిద్ధ గంధర్వాదులు హనుమంతునితో ఈ విధంగా పలికారు. ఓ వానరోత్తమ, ఈ గొప్ప జంతువును చంపి నీవు ఇప్పుడు భయంకరమైన కార్యాన్ని చేశావు. నీకిష్టమైన పనిని మంగళప్రదమగినట్లు సాధించు. నీకు ఉన్నట్లు ఎవరికి ధైర్యం, సూక్ష్మ దృష్టి, బుద్ధి, నేర్పు అను ఈ 4 లక్షణములు ఉంటాయో అతడు ఏ కార్యం చేయవలసి వచ్చినా వైఫల్యాన్ని పొందడు అని పలికారు. హనుమంతుడు వారి చేత ఈ విధంగా స్తుతింపబడుతూ తాను చేయవలసిన కార్యాన్ని గూర్చి నిశ్చయించుకుని గరుత్మంతుని వలెనే ఆకాశ మార్గమునందు ప్రయాణం సాగించాడు. హనుమంతుడు ఇంచుమించు ఆవలి ఒడ్డు సమీపించి నలుమూలలా పరికిస్తూ 100 యోజనముల తర్వాత ఒక వృక్ష పంక్తిని చూశాడు. అతడు కిందకి దిగగానే అనేక వృక్షముల చేత అలంకరింపబడిన ద్వీపమును, మలయ పర్వత ప్రాంతములందలి వనములను చూశాడు. సముద్రమును, సముద్ర తీరమునందరి జలప్రాయ అనగా నీటితో నిండిన ప్రదేశములను, ఆ ప్రదేశములలో పెరిగిన వృక్షములను, నదీ ముఖములను చూస్తూ అతడు ఆకాశాన్ని అడ్డగించుచున్నట్లున్న మహామేఘము వలె ఉన్న తన శరీరాన్ని చూసుకుని, నా పెద్ద శరీరమును వేగమును చూడగానే రాక్షసులు నా విషయమున ఇతడెవరా అని కుతూహలం చూపిస్తారు అని తలిచాడు. ఆ కారణం చేత హనుమంతుడు పర్వతంతో సమానమైన శరీరాన్ని చిన్నదిగా చేసి అజ్ఞానము తొలగిపోయిన ఆత్మజ్ఞాని తన యథార్థ స్వరూపాన్ని పొందినట్లు సహజ రూపాన్ని పొందాడు. బలి చక్రవర్తి ఐశ్వర్యాన్ని హరించడానికై త్రివిక్రముడైన విష్ణువు అనగా వామనుడు 3 అడుగులు వేసిన పిమ్మట తన స్వాభావికమైన వామన రూపాన్ని పొందినట్లు హనుమంతుడు తన పెద్ద రూపాన్ని ఉపసంహరించుకుని స్వాభావిక రూపాన్ని ధరించాడు. అందమైన అనేక రూపాలు ధరింప సమర్థుడు, శత్రువులకు జయింపశక్యం కానివాడు అయిన హనుమంతుడు సముద్రం అవతలి ఒడ్డు చేరి తన మహాప్రమాణమైన శరీరాన్ని చూసుకుని ఇంకా తానేం చేయాలో నిర్ణయించుకుని చిన్న రూపం ధరించి ఉన్నాడు. మహాత్ముడైన హనుమంతుడు సర్వ వస్తు సమృద్ధము, విచిత్రమైన రంగులు, చిన్న చిన్న శిఖరములు గలది, మొగలి డొంకలు, విరిగిన చెట్లు, కొబ్బరి చెట్లు మొదలైన వాటితో నిండినది అయిన లంబ పర్వతంపై దిగాడు. సముద్ర తీరం చేరి ఆ మహాపర్వతంపై భాగమునందున్న లంకా పట్టణమును చూసి తన పూర్వ శరీరమును విడిచి ఆ పర్వతంపై దిగాడు. అతడు హఠాత్తుగా దిగడం చేత అక్కడున్న మృగాలు, పక్షులు భయపడ్డాయి. హనుమంతుడు పెద్ద పెద్ద తరంగముల పంక్తులతో నిండిన దానవులకు, పన్నగులకు నివాస స్థానమైన సముద్రమును బలము చేత దాటి సముద్ర తీరముపై దిగి అక్కడ అమరావతి వలె ఉన్న లంకా పట్టణాన్ని చూశాడు. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం సుందరకాండ యందలి మొదటి సర్గ యందలి గల 200
10 శ్లోకములను 4 భాగాలుగా హనుమంతుడు సముద్రమును లంఘించుట, మైనాకుడు అతనిని గౌరవించుట, సురసను హనుమంతుడు ఓడించుట, సింహికను వధించుట, దక్షిణ తటము చేరి అచట లంక శోభను చూచుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 2వ సర్గ ఎందలి గల 58 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, లంకా వర్ణనము, లంకలో ప్రవేశించుటను గూర్చి హనుమంతుడు ఆలోచించుట, చిన్న రూపంతో అతడు లంకలో ప్రవేశించుట, చంద్రోదయ శోభావర్ణనము అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.